దాని సినిమాని మరొకసారి తీసుకురావాలంటే రెండు ఉండాలి. ఒకటి అమ్మాయి వంకర్ టింకర్లు, సంగీతంలో మాధుర్యం. ఈ రెండు ఉంటే చూడండి. అమ్మాయి వంకర్ టింకర్ అంటే మీరు ఎంత నవ్వుతున్నారు. ముసలాడికి కూడా అవసరం, అది నాబోటి వయసు వాడికి కూడా అవసరం. మా హీరో కంటే ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారంటే కొంచెం తొలగించి వయ్యారాలు వంపులు చూపిస్తారు. ఇప్పుడు మా రోజుల్లో తొలగిస్తే మమ్మల్ని తిట్టేవారు, అదేం లేదు. అప్పుడు ఊరికి చేతులు పెదాలు ఇలా గడ్డాలు పట్టుకోవడమే కానీ గట్టిగా పట్టుకుంటే అదే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు, మాకు ఆ పని ఉంటుంది. అంటే అప్పుడు రోజుల్లో అట్లా ఉండేది. ఓసారి అమాయకురాల్లో చాలా కాలం తర్వాత మేనకోడలే హీరోయిన్ కాంచన దూరంగా ఉండి ఒక్కసారి వాళ్ళు రిలేషన్షిప్ తెలిసి దగ్గరికి వచ్చిన తర్వాత దూరంగా ఉన్నవాళ్ళు పరిగెత్తుకొచ్చి పట్టుకుంటారు దగ్గర ఒకళ్ళు. ఆ గట్టిగా ఎక్సైట్మెంట్తో దగ్గరగా పీల్చుకునేటప్పటికీ ఈ రోజులు అవి పెద్దగా ఉండడం లేదు కాబట్టి వీటికి పిల్లలకు ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి ఆల్ ది రియాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దగ్గరికి వచ్చేటప్పటికి టైట్ క్లోజప్లో బ్రెస్ట్ కదిలినట్టు కనిపించింది. ఆ రోజున మస్తుండేవారు లేరు. అంటే ఎప్పటికప్పుడు సారథి స్టూడియోలో ఏ రోజు కాదు చూసి రేపు పొద్దున ఎలా ఉందో చూసుకోవడం అలవాటు ఉంది కాబట్టి ఆ దగ్గరికి వచ్చి తీసుకుని ఆ బ్రెస్ట్ షేక్ అయినట్టు కనిపించింది మధుసూదనరావు గారికి. డైరెక్టర్ సరే అంతందు చూస్తాడు కాబట్టి ఆ సమయంలో మరొక యాక్టర్ని చూస్తున్నాడేమో, మొహం చూస్తున్నాడేమో. మరి నువ్వేంది ఇంత అనుభవం ఉంది కదా, నువ్వేం చేస్తున్నావా, అది అట్లా ఉంటే మొహం చీకొట్టరా జనం, ఏం పని ఆ పనే, నీకు బుద్ధి లేదు, ఇంత వయసు వచ్చినా కూడా నీకు అవసరం తెలియదా అంటే అసలు అది కదులుతుందని ఇవన్నీ నాకెక్కడ దగ్గర తీసుకున్నాను. కానీ కొంతమందికి ఎంత ఒత్తినా కదలవు, మనం ఏం చేస్తాము. ఇప్పుడు అది లేదు, పైన లేదు, కింద లేదు, చేతులు పట్టుకోవడం లేదు, ఏమిటేమిటో జరుగుతున్నాయి అనుకోండి. జరిగి ఆఖరికి మగవాళ్ళు కాకుండా 15 సంవత్సరాల్లో పోతారేమో అని నాకు. అసలు అమ్మాయి మొహం బాగుంటే దాని తర్వాత తలుకు చీర కడతామా, లేకపోతే వీపు బాగా వెడల్పుగా కనిపించేట్టు జాకెట్ కుడతామా, లేకపోతే ఎక్కువ ఓపెన్ అయ్యేట్టు ముందు నుంచి కుడతామా, ఇవన్నీ తర్వాత సంగతి. అని అసలు బాగుండాలి కదా మొహం అట్రాక్టివ్గా. అందుకని దిస్ ప్రెటీ గర్ల్ అప్పుడప్పుడు వీళ్ళందరూ మిస్ అయిపోతున్నానని అనిపిస్తుంది. లోపలేమో ఈ వయసులో పరిగెత్తాలని అనిపిస్తుంది, ఇవన్నీ వీళ్ళు చేస్తుంటే మనం అయితే ఇట్లా చేస్తాం అనిపిస్తుంది. మళ్ళీ అదేమో శరీరం ఏమో కోఆపరేట్ చేయాలి. దీనికి పెద్ద ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ లైఫ్ ఎవ్రీవన్ విల్ అండర్గో దిస్. ఏమనుకోవద్దమ్మా, అమ్మాయిలు బట్టలు బాగా వడదీసేస్తున్నారు ఇప్పుడు. అసలు అందం ఎక్కడ ఉంటుందంటే మధ్య రకంలో ఉండదు, బాగా వడదీసినా ఉంటుంది అందం, ఏమీ బాగా కప్పుకున్నా ఉంటుంది అందం కదా. ఏమైనా అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే కొంచెం దాచిపెట్టండి, నాబోటి వాడికి కూడా మజా కలుగుతుంది. ఆ అమ్మాయికి ట్రాన్స్లేట్ చేయాలి. నువ్వు నా దగ్గరికి వస్తే ట్రాన్స్లేట్ చేస్తానన్నమాట. ఎందుకు చెప్తానంటే నేను పాటించిన లక్షణాలు ఏదో ఒకటి చెప్పాలి కదా మీకు. మరి లేకపోతే ఒక్క నిమిషంలో పిలిచారు, నేను ఓపెన్ చేస్తాను, అయిపోయింది, ఆశీర్వదించేశాను అంటే మరి ఏదైనా ఈ పెద్ద మనిషి ఏదో వచ్చాడు, ఇన్ని పిక్చర్లు యాక్ట్ చేశాడు, 90 ఏళ్ళు వచ్చాయి, మాట్లాడమే తెలియదు అనుకుంటారు మీ అందరూ. అందుకే నాకు మాట్లాడడం తెలుసు అని ఏదో చెప్తున్నాను అనమాట మీకు. ఏమా అర్థమైందా? అన్నిటినీ బ్యూటిఫుల్ అంటుంది ఆవిడ. ఏమా నాగేశ్వరరావు ఇది టాల్ మ్యాన్ అనకమ్మా, ఊరికి మర్యాద కోసం అయినా తప్ప.